ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు అప్పటికప్పుడు క్విక్గా ఈ ఎగ్ కీమా ఫ్రైడ్ రైస్ని మనమైతే చేసేసుకోవచ్చు. ఈజీ అండ్ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ, డిన్నర్ లంచ్కి దేనికైనా తినేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ నేనైతే 2 ఎగ్స్ని బాయిల్ చేసేసుకున్నాను. వాటిని మంచిగా తురిమి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ నేను స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా రావడం కోసం ఐరన్ కడాయి పెట్టాను. మీ దగ్గర ఉంటే ఐరన్ కడాయి, లేదు అని అంటే నార్మల్ ప్యాన్ అయినా పెట్టేయచ్చు. ఫస్ట్ ఇక్కడ మనం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక మీడియం ఆనియన్, అలాగే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక్క 2 మినిట్స్ ఆనియన్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా మగ్గుతుంది అన్నప్పుడు టొమాటో ఒక పెద్దది వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ధనియాల పొడి, గరం మసాలా మన స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకొని నెక్స్ట్ ఎగ్ తురిమి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఒక్క 2 మినిట్స్ ఫ్రై చేసేసి మనము లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా లేదా అప్పటికప్పుడు వండుకున్న అన్నం అయినా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నామంటే యమ్మీగా ఎగ్ కీమా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేయండి. బాయ్.